భక్తి నిలయం ప్రేక్షక మహాశయులకు మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు, వాస్తు శాస్త్రం అనేది చాలా పెద్దది. వాస్తు అనగా భూమి. ఆ భూమి మీద మనము నివసిస్తున్నాం కాబట్టి ఆ నివాసము అనగా ఇల్లు. ఆ నివాసించడానికి ఏర్పరచుకునేదే నివాసం. ఆ నివాసంతో ఉన్నట్టు ఆ ఇల్లును మనము దిక్కులకు వ్యతిరేకంగా ఎప్పుడూ నిర్మించరాదు. అలా నిర్మించినట్లయితే ఏదో ఒక రకమైన దోషం మనకు వస్తూ ఉంటుంది. అలాగే మనకు సహజంగా ఏంటంటే వీధి పోట్లు, అంటే మన ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంటిపైన వచ్చి ఆ వీధి వచ్చి పోటీ పడుతుందట, అక్కడ వచ్చి ఇంటిపైన పడుతూ ఉంటుంది. దాన్నే మనం వీధి పోట్లు అంటాం. ఇలా అన్ని దిక్కుల వీధి పోట్లు ఉంటాయి. అంటే తూర్పు కావచ్చు, దక్షిణం కావచ్చు, పడమర కావచ్చు, ఉత్తరం కావచ్చు. అయితే ఈ వీధి పోట్ల వల్ల కొన్ని సందర్భాలలో వాస్తవికంగా ఏం జరుగుతుందయ్యా అంటే, ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు కొన్ని శాస్త్రాలలో కొన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ ఈశాన్యం వీధిపోటు శ్రేయస్కారము అని. అయితే ఈశాన్యం వీధిపోటు శ్రేయస్కారమైనా సరే కొన్ని సందర్భాలలో మనకు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు జాతక దోషం ఉన్నప్పుడు, అంటే గ్రహ దోషం బాగలేనప్పుడు, ఆ యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఈ వీధిపోటు ప్రభావం పడి వాళ్ళకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకనే ఎలాంటి వీధిపోటు లేకుండా ఉండడం శ్రేయస్కారం. ఒకవేళ ఉన్నా కానీ కొన్ని వీధిపోట్లు మనకు కొన్ని అనుకూలంగా ఉంటున్నాయని కొందరు చెబుతున్నారు. కాబట్టి పండితులు అలాంటి వీధిపోటును మనము చూసుకొని నిర్మించుకున్నట్లయితే బాగుంటుంది. అయితే ఏ వీధిపోటు అయినా సరే పోటు వీధిపోటే కాబట్టి అది మనకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించేదే కాబట్టి, అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో పరిహారం వెతుక్కొని ఉండాలి. అంటే మనకు ఎక్కడ స్థలం దొరకలేదు, ఆ ఉత్తర ఈశాన్యం వీధిపోటు దొరికింది స్థలం అనుకున్నప్పుడు మనం దాంట్లో నివసించక తప్పదు. అలాంటప్పుడు దానికి పరిహారంగా ఇంకొకటి చేసుకొని మనం అందులో నివసిస్తే బాగుంటుంది. అంతేగాని ఉత్తర ఈశాన్యం లక్ష్మీ కటాక్షము కాబట్టి లక్ష్మి వస్తుందని చెప్తారు. కానీ లక్ష్మి వస్తుంది, కానీ లక్ష్మి వచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతీసినప్పుడు ఈ లక్ష్మి మనకు ఆరోగ్యానికి ఖర్చు అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ వచ్చిన లక్ష్మి ఎందుకు ఏమీ లాభం ఉండదు కదా. అందుకనే ఎప్పుడైనా సరే ఎలాంటి వీధిపోట్లు లేకుండా ఉండే స్థలము చాలా శ్రేయస్కారము, లాభదాయకము. ఒకవేళ అలాంటి వీధిపోట్లు కనుక ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా పరిహారం చేసుకున్నట్లయితే మంచిది. అలా కాకుండా మనము ఇవి శుభప్రద వీధిపోట్లు కదా, ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము మనకు మంచిదే కదా అని అనుకుంటూ అంటే కొందరు పండితులు చెప్పారు కాబట్టి అవి మంచివే అయినా సరే వాటికి కూడా మనము ఎంతో కొంత రక్షణ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి వీధిపోటు వల్ల తప్పకుండా ఆ ఇంట్లో ఉండే వాళ్లకు రెండు మాత్రం జరుగుతాయి నష్టాలు. ఏంటిదయ్యా అంటే, ఒకటి పరువు నష్టము, రెండవది ఆరోగ్య నష్టము. ఈ రెండు జరుగుతాయి. ఆ రెండింటిని జరగకుండా మనం చూసుకొని ఆ కొనుక్కోవాలి ఇల్లు. అలా కొనుక్కున్నట్లయితే మనకు క్షేమం, శుభప్రదం, జయప్రదం. శుభం భూయాత్.